अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా జుల్హిజ్జా నెల గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ఖురాన్లో 89వ సూరా అల్ ఫజర్ 1-2 వాక్యాల ఆధారంగాను మరియు అనేక వాక్యాల ఆధారంగాను మరి ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఇస్లామిక్ క్యాలెండర్ మరియు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఈ యొక్క ప్రపంచంలో సంవత్సరానికి 12 నెలలు, 12 నెలలకి మళ్ళా అదేవిధంగా వారాలు, గంటలు, సెకండ్లు, ఈ విధంగా అనేక రకాల విషయాలు ఖురాన్ మరియు హదీస్లో చెప్పబడ్డాయి. ఈ యొక్క 12 నెలలలో 4 నెలలు పవిత్రమైన నెలలు ఉన్నాయని ఈ యొక్క నెలల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క నెలల్లో ఈ యొక్క జుల్హిజ్జా అంటే 12వ నెల చివరి నెల ఏదైతే ఉందో ఇది కూడా ఒకటి. ఈ నెల మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రమాణం కూడా చేశారు. ఇదే విషయము 89వ సూరా మొదటి 2 వాక్యాల్లో కూడా ఉంది. ఉదయం సాక్షిగా మరియు ఆ యొక్క 10 రాత్రుల సాక్షిగా అని. అంటే ఒక నెలని కనుక 3 భాగాలుగా చేస్తే, ఒక నెలని 3 భాగాలుగా చేస్తే, 3 దశకాలుగా చేస్తే ఈ యొక్క మొదటి దశకం ఏదైతే ఉందో ఈ యొక్క నెలలో ఇది చాలా విలువైనది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రంజాన్కి సంబంధించినటువంటి అనేక రకాల విలువలు ఉన్నాయి. రంజాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ను కూడా 3 దశకాలుగా చేసి ఎతకాఫ్ చేస్తూ లైలతుల్ ఖదర్ని వెతికేవారు. అలానే ఈ యొక్క నెల ఏదైతే జుల్హిజ్జా నెల ఉందో మొదటి దశకం ఏదైతే 10 రాత్రులు లేదా పగళ్ళు ఉన్నాయో ఇవి చాలా విలువైనవి అని ఇక్కడ ఖురాన్లోనే కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక సందర్భాలలో చెప్పారు. ఈ నెల పాప విమోచన నెల, పుణ్యాలు సంపాదించేటటువంటి నెల, చెడుల నుంచి ఆపి మంచి వైపుకు ప్రోత్సహించేటటువంటి నెల. ఇది తీర్థయాత్రల నెల. తీర్థయాత్రల నెల అంటే ఏమిటి అంటే ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒక స్తంభం హజ్. ఈ యొక్క హజ్ అనేది ఈ నెలలోనే చేస్తారు. ఈ నెలలో చేస్తేనే అది హజ్ అవుతుంది. అది కూడా ఈ యొక్క మొదటి 10 రోజుల్లో చేస్తేనే అది హజ్ అవుతుంది. మరి అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క గాథ, వారి యొక్క కుర్బానీ సాక్రిఫైస్ ఆధారంగా ఏదైతే కుర్బానీ అనే పద్ధతి వచ్చిందో ఈ యొక్క బక్రీద్ పండుగ అది కూడా ఈ యొక్క మొదటి 10 రోజుల్లో మరియు ఈ యొక్క జుల్హిజ్జా నెలలోనే ఉంది. ఈ నెలలోనే హజ్ చేస్తారని, ఈ నెలలో కాబాని ఎక్కువగా ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ఎక్కువగా కాబాని ఎక్కువగా దర్శిస్తారు. ఈ నెలలోనే కుర్బానీ కూడా ఇస్తారు. మరియు ఉదియా అనే విధింపు ఈ నెలలోనే ఉంది. అంతేకాకుండా ఇదే నెలలో ఈదుల్ అదా అనే పండుగ కూడా ఇదే నెలలో వస్తుంది. అంటే ముస్లింలకి 2 పండుగలు, ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. అంటే ఈదుల్ అదా అనే దానిని బక్రీద్ అని కూడా అంటారు, బక్రీద్ని ఈదుల్ అదా అని కూడా అంటారు. ఈ యొక్క పండుగ ఈ యొక్క జుల్హిజ్జా నెలలోనే వస్తుంది, 12వ నెలలో. మరి ఇది చాలా పవిత్రమైన నెల. మొహరం అంటే ఈ యొక్క 12 నెలల్లో ఒక 4 నెలలు మొహరం నెల, రజబ్ నెల మరియు జమాదుల్ ఆఖిర్ నెల మరియు ఈ యొక్క జుల్హిజ్జా నెల. ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి అని ఈ యొక్క నెలలో జుల్హిజ్జా నెలలో యుద్ధాలు కూడా నిషేధించడం జరిగింది. మరియు జుల్హిజ్జా 9వ రోజున ఒక ఉపవాసం ఉంటారు. దానిని అరఫా రోజు ఉపవాసం అని అంటారు. ఈ యొక్క ఉపవాసానికి చాలా విలువ, ప్రాముఖ్యత ఉంది. అదేంటో మనం చూద్దాం తర్వాత. మరి ఈ రోజులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మొదటి 10 రోజులు చాలా పుణ్యకార్యాలకు సంబంధించినటువంటి చాలా పవిత్రమైనటువంటి నెలలుగా ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఈ రోజులని ఎవరైనా పొందితే, ఈ రోజుల్లో ఎవరైనా బ్రతికి ఉంటే వారు వీటిని వృధా చేసుకోవద్దు. అది పగలు అయినా సరే, రాత్రి అయినా సరే వీటిని వృధా చేసుకోకండి అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ఎవరైనా కనుక పొందితే వారు ఎక్కువగా ధర్మ కార్యాలు ఎక్కువగా చేయాలి, మరియు ఆరాధనలు ఎక్కువగా పెంచుకోవాలి, మరియు మంచి పనులన్నీ అల్లాహ్కే అంకితం చేయబడాలి, మరియు దయ మరియు క్షమాపణ గుణం కలిగి ఉండాలి ఈ యొక్క నెలలో. మరియు బంధుత్వ సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైనా ఎవరితోడైనా మాట్లాడకుండా కోపంలో, కొట్లాటల్లో, గొడవల్లో ఉంటే అవన్నీ వదిలేసి మరి ఈ నెలలో ఎక్కువగా మళ్ళీ కలిసిపోవడం కోసం ప్రయత్నించాలి. మరియు మంచిని ఆస్వాదించాలి, మరియు చెడుని వదిలేయాలి. మరియు మన వంతు కృషి చేయడం కోసం, మంచి శుభాల కోసం ఈ యొక్క మంత్లో ప్రయత్నించాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క
10 రోజుల్లో ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మరియు నఫిల్ ప్రార్థనలు మరియు అదేవిధంగా ఫర్జ్ ప్రార్థనలు కూడా వీలైతే ఎక్కువగా ముందుగా ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. మరియు వీలైనంత ఎక్కువగా ఖురాన్ చదవాలి. ఎవరైతే ఖురాన్ చదువుతారో ఆ ఖురాన్ ప్రళయ దినం రోజు నరకం నుంచి అల్లా వద్ద మనల్ని రక్షించడం కోసం ఉపయోగపడుతుంది అని, ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ యొక్క ఉపవాసం కూడా ప్రళయ దినం రోజు నరకం నుంచి రక్షించి మనకు స్వర్గం ఇవ్వడం కోసం అల్లా వద్ద మనకి వసీలాగా ఉపయోగపడుతుందని, ఖురాన్ చదివిన ఉపవాసం ఉన్న ఇటువంటి అనేక లాభాలు ఉన్నాయి. ఈ నెలలో ఈ మొదటి 10 రోజుల్లో ఇంకెక్కువగా ఖురాన్ చదవడం కోసం ప్రయత్నించాలి. మరియు ప్రార్థనలు నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, పని చేసేటప్పుడు కూడా కొన్ని రకమైన తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ అనేటటువంటి కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే కనుక అనేక రకాల లాభాలు పొందవచ్చు అని చెప్పడం జరిగింది. మరియు ఉపవాసం మరియు ఎంతో ఉపవాసం, ఇక దానికి విలువ అనేది అల్లాహ్కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ యొక్క ఉపవాసం యొక్క పుణ్యఫలం ఈ యొక్క 10 రోజుల్లో కనుక ఉంటే, ఈ యొక్క మొదటి 9 రోజుల్లో జుల్హిజ్జా నెలలో కనుక ఉంటే, అది రంజాన్లో మనం అనేక రకాల పుణ్యఫలాలకు సంబంధించి ఉపవాసాలకు సంబంధించినటువంటి నెల అదొకటి ఉంది. కానీ ఈ నెలలో కూడా మొదటి 9 రోజులు ఉపవాసం ఉంటే చాలా విలువైనది అని, ముఖ్యంగా అరఫాత్ రోజు ఉపవాసం ఉంటే కనుక గడిచిన మరియు రాబోవు ఒక్కొక్క సంవత్సరం యొక్క పాపాలు అల్లా తలిస్తే వారి చిన్న చిన్న పాపాలన్నీ కూడా క్షమించేటటువంటి అవకాశం ఈ యొక్క ఉపవాసం ద్వారా, అరఫా రోజు ఉపవాసం ద్వారా ఈ యొక్క అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. మరియు ఈ నెలలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలని చెప్పడం జరిగింది. కొంతమంది కేవలం రంజాన్ నెలలోనే జకాతులు ఇస్తూ ఉంటారు, రంజాన్ నెలలోనే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, రంజాన్ నెలలోనే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఖాళీ రంజాన్ నెలే కాదు, మనం ఏ రోజు బ్రతికి ఉంటామో ఏ రోజు చనిపోతామో మనకు తెలియదు. అందుకోసం మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా విలువైనదే. అందుకోసం ముఖ్యంగా ఈ యొక్క నెల జుల్హిజ్జా నెల, ఈ యొక్క మొదటి 10 రోజులు కూడా చాలా విలువైనవి. మరి ఈ నెలలో ఎవరైనా బ్రతికి ఉంటే వారు సంపాదించిన సంపదలో నుంచి సాధ్యమైనంత వరకు ధర్మసమ్మతంగా ఖర్చు పెట్టి ఎక్కువ పుణ్య ఫలాలు సంపాదించే అవకాశం ఈ యొక్క 10 రోజుల్లో కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 10 రోజుల్లో దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు ఇవన్నీ కూడా ఈ మొదటి 10 రోజుల్లో చాలా ఎక్కువగా జరగాలి. జరిగితే ఇంకా మంచిది, ఎవరైనా వీటి కోసం ప్రయత్నిస్తే ఇంకా మంచిది అని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉందో, ఎవరికైతే దేవుడు ఆర్థిక స్తోమత పెట్టాడో అల్లా, ఆ యొక్క స్తోమత కలిగిన వారు హజ్ కానీ, జకాత్ కానీ, ఉమ్రాలు కానీ లేదా దాన ధర్మాలు కానీ అవన్నీ కూడా ఈ యొక్క నెలలో చేసుకోవడం చాలా మంచిది. ఈ నెలలో చేస్తేనే హజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా జికర్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పాను తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ అని. తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లా అని, తహ్లీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని, తస్బీహ్ అంటే సుబ్హానల్లాహ్ అని. అంటే అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, అల్హమ్దులిల్లా అంటే సర్వ స్తోత్రాలకు అర్హుడు అల్లానే. అల్హమ్దులిల్లా లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే. అదేవిధంగా సుబ్హాన్ అల్లా అంటే ఆ అల్లాకి మహిమ కలుగును గాక, సుబ్హాన్ అల్లా అంటే అల్లాకే మహిమ కలుగును గాక అని. అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాకు స్తోత్రాలు, అల్లా తప్ప మరెవరు ఆరాధనకు అర్హులు లేరు, కారు. మరియు అల్లాకి మహిమ కలుగునుగా కానీ అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్, సుబ్హాన్ అల్లా అని వీటి యొక్క అర్థం. ఇవి నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, మెలుకున్నప్పుడు, పని చేసేటప్పుడు ఎక్కువగా ఈ నెలలో ఎక్కువగా ఈ యొక్క తక్బీర్, తహ్లీల్ అనేది ఎక్కువగా చెప్పాలి అని, తస్బీహ్ చెప్పాలని. మరి దీనివల్ల అనేక రకాల పుణ్యాలు ఉన్నాయి. ఇహలోకంలో మానవుడిగా జీవించి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మరణించాక, ఒక వ్యక్తి సమాధి జీవితంలో ఆలమే బర్జకులు ఉన్నప్పుడు కానీ, ప్రళయ దినం రోజు కానీ, పరలోకంలో కానీ ఈ యొక్క తహ్మీద్, తహ్లీల్, తస్బీహ్ అనే ఈ యొక్క వాక్యాలు, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ అనే ఈ యొక్క వాక్యాలు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే వాక్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయో అనేక ఖురాన్ మరియు హదీసుల వాక్యాలు ఉన్నాయి. మీరు కూడా తెలిసి ఖురాన్ చదివి హదీసులు చదివి మీరు కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ అని ఇది కూడా ఒక విషయం ఉంది.
అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఇది కూడా ఒక తస్బీ అన్నమాట. దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లా మహా గొప్పవాడు, అల్లా మహా గొప్పవాడు, అల్లా తప్ప వేరే ఆరాధనలు అర్హులకు ఇంకెవరూ లేరు, అల్లా మహా గొప్పవాడు, స్తోత్రాలన్నీ కూడా అల్లాకే సొంతం. దీని యొక్క అర్థం అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఈ యొక్క వాక్యాలు కూడా ఈ యొక్క 10 రోజులే కాకుండా ఈ యొక్క ఉపవాసం తర్వాత, పండగ రోజు, పండగ నమాజ్ కంటే ముందు తర్వాత కూడా అల్హమ్దులిల్లాహ్ ఇటువంటి వచనాల ద్వారా అల్లాని కొనియాడటం, అల్లాని పొగడటం, అల్లాని కీర్తించడం ద్వారా అల్హమ్దులిల్లాహ్ అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఇస్లామిక్ ధార్మిక గ్రంథాల ద్వారా, హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అది ఇస్తగ్ఫార్. ఇస్తగ్ఫార్ అంటే ఏమిటి అంటే పాప క్షమాపణ, పాప విమోచన, పాపాలని కడిగి వేసుకోవడం, పాపాల నుంచి విముక్తి పొందడం, పుణ్యాల వైపు పరిగెత్తడం, మరియు పాపాలని క్షమించబడడం కోసం ప్రయత్నించడం, పాపాలని దేవుడి వద్ద ఒప్పుకోవడం, ఇలాంటివి ఇవన్నీ కూడా ఇస్తగ్ఫార్ అనే విషయం కిందకి వస్తుంది. ఇస్తగ్ఫార్ అంటే మన యొక్క పాపాలని దేవుడి ముందు ఒప్పుకోవటం, మనల్ని క్షమించమని అడగటం, మనల్ని పరిశుద్ధుని చేయమని అడగటం, మనల్ని స్వర్గానికి అర్హుడిగా, నరకం నుంచి రక్షించి స్వర్గానికి పోయేవాడిగా చేయమని అడగడం, మన యొక్క చెడు అలవాట్లు తీసి మంచి వైపుగా తీసుకెళ్ళమని అల్లాని అడగటం. దీనికోసం మన యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుడి వద్ద స్వీకరించబడాలి అంటే ముందుగా మన యొక్క పాపాలు క్షమించబడాలి. మన యొక్క పాపాలు క్షమించబడాలి అంటే ఈ యొక్క ఇస్తగ్ఫార్ ఎక్కువగా, అంటే పాప క్షమాపణ, పాప విమోచన ఎక్కువగా అల్లాని అడుగుతూ ఉండాలి. అంటే ఈ యొక్క అల్లాని క్షమాపణ అడగటం, దీనిని ఇస్తగ్ఫార్ అని అంటాం. అంటే అల్లాహు అక్బర్. ఇస్తగ్ఫార్ అంటే ఇస్తగ్ఫార్ వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది, మరియు ఇస్తిగ్ఫార్ వల్ల దయ యొక్క తలుపులు తెరవబడతాయి. అల్లా యొక్క దయ, దేవుని యొక్క కరుణ, కారుణ్యం యొక్క ద్వారాలు తెరవబడతాయి. ఇస్తిగ్ఫార్ వల్ల జీవనోపాధి దొరుకుతుంది. ఇస్తిగ్ఫార్ వల్ల పాపాలు తుడిచిపెట్టబడతాయి. మరి దువా స్వీకరించబడాలి అంటే ఈ యొక్క ఇస్తిగ్ఫార్ అంటే అల్లా మా యొక్క పాపాలను క్షమించండి అనే ఈ యొక్క పదం ద్వారా కూడా మన యొక్క దువా స్వీకరించబడే అవకాశం ఉంటుంది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకేమన్నారంటే, అరఫా రోజు ఉపవాసం గడిచిన మరియు 1 సంవత్సరం రాబోవు ఇలా మరి 2 సంవత్సరాల పాపాలు మరి అల్లా తలిస్తే చిన్న చిన్న పాపాలన్నీ కూడా స్వీకరించబడే అవకాశం ఉంది అని ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అనేక విషయాలు ఈ యొక్క నెల గురించి, జిల్ హిజ్జా నెల, బక్రీద్ నెల లేదా హజ్ నెల ఏదైతే ఉందో ఈ యొక్క నెలలో ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. మరి ఇంకా కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ యొక్క నెలలో కుర్బానీ ఏదైతే ఇస్తామో ఇది ఏ రోజు ఇవ్వాలి, పండగ రోజు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా అని అడుగుతూ ఉన్నారు. మరియు ఏ సమయంలో ఇవ్వాలి, పండగ నమాజ్ కంటే ముందా, నమాజు తర్వాత అని అడుగుతున్నారు. మరియు కొంతమంది ఇంట్లో ఎవరివ్వాలి, భార్య ఇవ్వాలా, భర్త ఇవ్వాలా, పిల్లలు ఇవ్వాలా, పెద్ద మనుషులు ఇవ్వాలా, లేదా చిన్నవాళ్ళు ఇవ్వాలా, లేదా ఎవరివ్వాలి, సంపాదించే వారు ఇవ్వాలా, లేదా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇవ్వాలా, లేదా ఇంట్లో పెద్ద మనిషి ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలి ఈ యొక్క కుర్బానీ? కుటుంబం మొత్తానికి ఒకలిస్తే సరిపోతుందా, లేకుంటే ఒక కుటుంబానికి ఎంతమంది కుర్బానీ ఇవ్వాలి, ఎన్ని మేకలు ఇవ్వాలి, లేదా ఎన్ని గొర్రెలు ఇవ్వాలి, లేదా ఎన్ని ఒంటెలు ఇవ్వాలి, ఇలా అడుగుతూ ఉన్నారు. మరియు ఒక స్త్రీ కుర్బానీ ఇవ్వవచ్చా, లేదా పురుషుడే కుర్బానీ ఇవ్వాలా, మరియు ఒక పిల్లవాడు ఇవ్వవచ్చా, లేదా పెద్దవాడు ఇవ్వాలా, మరియు సమయం ఏంటి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఎవరివ్వాలి, మరియు ఆ యొక్క జంతువు ఎలాంటిదై ఉండాలి, ఆడదా మగదా, వయసు ఏంటి, కలర్ ఏంటి, మరి ఎంత రేటు పెట్టాలి, ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా కుర్బానీ గురించి, బక్రీద్ గురించి ఇంకా అనేక రకాల ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉన్నారు. ముందుగా తక్వా అనేది ఇంపార్టెంట్. అంటే ఇన్నమల ఆమాలు బిన్నియాత్, అంటే మనం ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నామో దానిని బట్టి అల్లా మనకి ప్రతిఫలం అనేది ఇస్తాడు. మరి ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి అనేక విధాలుగా, అనేక రకాలుగా మనకు తెలిసిన ఖురాన్ మరియు హదీసుల నుంచి తెలుగు బుఖారీలో అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటం
చేయడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లాహ్ వాటిని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటూ ఉన్నారో, ఈ ప్రసంగాన్ని ఇతరుల దాకా చేరుస్తూ ఉన్నారో మరియు దీనికోసం ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో వారి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మరియు మీ యొక్క దాసులందరి తరపున, బ్రతికి ఉన్నవారు, ఇప్పుడు ఉన్నవారు, రాబో నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి యొక్క ప్రార్థనలను స్వీకరించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అల్లా అస్రాతుల నుంచి, దిష్టి నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, పాపాల నుంచి, నేరాల నుంచి, మోసాల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆపదల నుంచి, ఆకలి దప్పికతల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల్ ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, మ్యూజిక్ నుంచి, అలా అనేక రకాల చెడు విషయాలు, చెడు పాపాలు నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ ఎవరైతే ఈ ప్రార్థనలో మాకు తరపున కూడా ప్రార్థిస్తే బాగుండని ఆశిస్తూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా మమ్మల్ని అందరినీ ఈ యొక్క విషయాల నుంచి రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మమ్మల్ని ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా మమ్మల్ని కాపాడండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మమ్మల్ని నరకం రక్షించడం వల్ల, మీ యొక్క ప్రేమ, దయ, కరుణ కటాక్షాల ద్వారా మమ్మల్ని కరుణించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ఎక్కడెక్కడైతే అనేక రకాల ఇబ్బందులతోటి, అనారోగ్యాలతోటి, ఇబ్బందులతోటి, ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, అదేవిధంగా అనేక రకాల సమస్యలతో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మేము ప్రతిరోజు మస్జిద్కి వెళ్ళి ఇమాం తోటి, ముస్లింలతోటి 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి మా యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల, మా యొక్క ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మా యొక్క ప్రార్థనలన్నీ స్వీకరించండి వల్ల, మా యొక్క కుర్బానీలు స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలు. అల్లా మా తల్లిదండ్రులపైన, మా బంధుమిత్రులపైన, మా స్నేహితులపైన, అందరిపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. అల్లా మేమందరం కూడా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మాపై శాంతిని నెలకొల్పండి వల్ల. అల్లా మేము ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతో జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లా మీ యొక్క రెహమత్ తోటి మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లా మీ యొక్క దైవదూతలు, మీ యొక్క ప్రవక్తల యొక్క సహబాలు వారు చేసిన ప్రార్థనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల. మీ యొక్క ప్రవక్తల యొక్క సహబాలందరిపైన కూడా మరియు పుణ్యపురుషులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి వారు బ్రతికి ఉన్నప్పుడు చేసిన ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే దువా చేయమన్నారో, దువా మరియు ఈ యొక్క పని కోసం ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి ఎవరైతే ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో వారి ప్రార్థనలో కూడా వారి ఆర్తనాదాలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించి మా అందరికీ ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా సహాయం చేయండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. అల్లా కరుణామయుడైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, ఈ క్షణం కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి వల్ల, అల్లా 7వ ఆకాశమైన అర్ష్ పీఠం పైన కూర్చుని ఉన్న వల్ల, అల్లాహు అక్బర్. అల్లా మమ్మల్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉన్న వల్ల, అల్లా నేను మీ ప్రవక్తలని, మీ దూతలని, మీ గ్రంథాలని, అంతిమ దినాన్ని మరియు ప్రళయ దినాన్ని వల్ల, అదేవిధంగా మీ యొక్క తక్దీర్, విధివ్రాతని నేను నమ్ముతూ
నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. చివరి ప్రవక్త మానవుడు అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు గారు మీ యొక్క ప్రవక్త, మీ యొక్క దాసుడు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. వల్ల అల్లా మీరు ఆ యొక్క ప్రవక్త ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీ యొక్క కరుణతోటి, రెహమతోటి మమ్మల్ని రక్షించండి వల్ల అల్లా మీరు ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో అనేక మంది ప్రవక్తలను ఎన్నుకొని వారి వారి భాషల్లో వారికి జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారని మీరు ఖురాన్లో చెప్పి ఉన్నారు వల్ల దానిని మేము విశ్వసిస్తూ ఉన్నాను వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీకు మరణం లేదు, మీకు పుట్టుక లేదు అని, మీరు ఒకే ఒక్కరని, మీరు ఇద్దరు కాదు, మీరు ముగ్గురు కాదు, మీరు ఒకే ఒక్కరని మేము, మరియు మీరెవరికి పుట్టలేదు, మీరెవరిని కనలేదు, మీలాంటిది మీతో పోల్చదగింది కూడా ఏదీ లేదు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం వల్ల అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారనే యొక్క లా ఇలాహ ఇల్లల్లా అని నేను విశ్వసిస్తూ ఉన్నాము వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా ప్రార్థనలను స్వీకరించండి వల్ల, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, కుర్బానీలు, దువాలు, ప్రార్థనలు అన్నీ కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అలా ఈ లోకంలో మేము మానవుడిగా జీవించి ఉన్నప్పుడు కావాల్సిన ప్రతి సహాయ సహకారాన్ని కూడా మాకు అందించండి వల్ల, మా ద్వారా జరిగిన తప్పులకే మమ్మల్ని క్షమించండి వల్ల అల్లా మా ప్రార్థనను స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు